హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఇక పొద్దుగాల లేచిన ఎక్కడ పోవాలో అర్థం కాక ఒక అన్న ఫోన్ చేసిండు. ఇక గాడ తమ్మి స్లాబ్ పైన వాటర్ పోతలేవు, మిషన్ పట్టుకొని రారా తమ్మి, ఇక్కడ పైన కొట్టేది అని చెప్పిండు. ఇక మనం ఊకుటాం, పైసలు వస్తాయంటే ఏడికన్నా ఉరుకుడే. ఇక బండికి మిషన్ తలిగించిన ఇంక ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోయినా. ఇక చక్క తోమిబట్టి పోతుండే. ఈ ఎండ నాకే కొడుతుంది, ఎవరికైనా కొడుతుందో ఇంకేమన్నా నాకు ఒక్కరికే కొడుతుందో తెలియదు, అర్థం కాదు అర్థం కాదు. ఇక పోతున్నా 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 వచ్చిన ఇక మిషన్ పట్టుకొని ఇక పైకి ఎక్కుడే. ఇక 3 ఫ్లోర్లు ఎక్క వరకే పానం అంతా అలసిపోయింది. ఇక మిషన్ తీసిన దానికి ఇంత పేస్ట్ రుద్దిన, మీ పేస్ట్ రుద్దంగానే ఇక మిషన్ తలిగించినామంటే కథం. ఇక ఇక పని మొదలు పెడదామని ఇక మొదలు పెట్టినా. ఇక మొత్తం మీద అయితే ఇక నిన్న మొన్న వంటలు చేసి 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 ఇక మిషన్ పని అంటే ఇలా జరగదా జాస్టకు వచ్చింది. ఎందుకో పని మొదలు పెట్టినా చేస్తూనే ఉన్నా కానీ ఎందుకో ఇంట్రెస్ట్ లేకుండా పోయింది. అప్పటికే ఇక పానం అంతా అలసిపోయింది. గింజ కొట్టంగానే చేతులన్నీ వణుకుతా ఉండయి. ఏం చేయాలో ఏం చేస్తాం ఫ్రెండ్స్, కష్టం. ఇక కష్టం చేస్తేనే కదా పైసలు. ఇంకా నా దగ్గరకు ఒక అన్న వచ్చిండు పనికి, ఎత్తిపోయాను అని చెప్తే ఎత్తిండు బాగానే దెబ్బ నాతో పాటుగా పని చేసిండు, మంచిగానే పని చేసిండు, ఎత్తిపోస్తుండు. తమ్మి నన్నేది తీస్తున్నవారు ఆ వీడియో అన్నాడు. ఇక మొత్తం మీద కష్టపడి అటు ఇట కష్టపడి కొట్టినా ఫ్రెండ్స్. ఎండ కొడుతుంది ఇక నన్ను మామూలుగా కొడతలేదు. ఇక మొత్తం పైన ఇంకా మీకు తెలుసుగా ఫ్రెండ్స్ ఎండ ఎట్లా కొడుతుందో. మొత్తం పైన ఒక మూల కొట్టినాము, ఇంకో మూల కొడదామని తొలపక్క వచ్చినాయి. ఇక అన్నకి చెప్పిన అన్న నేను కొడుతుంటా దబ్బా నువ్వు ఎత్తుతూనే ఉండానా, ఇక నువ్వు ఎత్తు నేను కొడతా, నువ్వు ఎత్తు నేను కొడతా అంటేనే ఉన్నా. అన్న నాతో పాటుగా ఉరుకులాడుతూనే ఉండు. ఇక కష్టపడాడు మస్తుగా. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ఇంత కొట్టేసినాం అనుకో మన పని అయిపోతుంది. ఇక అన్నకు ఫోన్ చేసినా, అన్న పని అయిపోతుంది అన్న, ఒక 15 నిమిషాల్లో వస్తావా, వెళ్ళిపోతా అని చెప్పింది. ఓకే తమ్మి నువ్వు ఆయనతో కొట్టేసి నేను వస్తా అని చెప్పిండు. ఇక అన్నకి చెప్పిన అన్న ఈయంతో కొట్టేదాం దెబ్బ ఎత్తేసాను, ఇక పోదాం ఎంతసేపు ఉంటాం ఇక్కడ అంటే, నువ్వు కొట్టుతామే నేను ఎత్తనే ఉంటా అన్నాడు. దబ్బున ఎత్తేసిండు. ఇక నేను కూడా ఇక మిషన్ ఎత్తుకొని ఊరుకుడే కిందికి. ఇక పైసలు తీసుకొని ఇంక ఇంటికి వస్తున్న ఫ్రెండ్స్.